పుష్పగిరి టెంపుల్ హిస్టరీ. ఈ సమస్త భూలోకాన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉన్న రెండే రెండు దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. దాదాపు 2 దశాబ్దాల కాలం పూజలు పునస్కారాలకు దూరమైన దేవాలయం ఇది. గరుత్మంతుడు తన తల్లి శాప విమోచనం కోసం ఇంద్రుడితో ఆకాశంలో యుద్ధం చేస్తున్న సమయంలో కొన్ని అమృతపు చుక్కలు సరస్సులో పడిన ప్రదేశం కూడా ఇదే. ఇక్కడ ఉన్న ఈ సరస్సులో ముసలి వాళ్ళు స్నానం చేసినప్పుడు యువకులుగా మారి సృష్టికే సవాలు విసిరిన స్థల పురాణం కూడా ఇక్కడిదే. ఆంజనేయుడు ఒక పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సరస్సులో వేయగా అది మునిగిపోకుండా పుష్పంలా తేలిన ప్రదేశం కూడా ఇదే. సాక్షాత్తు ఆ బ్రహ్మ, విష్ణు తమ పాదాలతో ఆ పర్వతాన్ని తొక్కి పెట్టిన ప్రదేశం కూడా ఇదే. యుద్ధ సమయంలో ముస్లిం రాజులు ఈ గుడిలోని బ్రహ్మ విగ్రహాన్ని తీసుకెళ్లిన చరిత్ర కూడా ఇక్కడిదే. తిరుమల కటే పురాతన వెంకటేశ్వర స్వామి స్వయంభు విగ్రహం కూడా ఇక్కడిదే. స్వయంభు శివలింగాన్ని కూడా మనం ఈ గుడిలో చూడొచ్చు. జనమేజయ మహారాజు ఈ స్థలాన్ని దర్శించి కట్టించిన పుణ్యక్షేత్రం కూడా ఇదే. పంచనది సంగమంలా విరాజిల్లుతున్న దక్షిణ కాశీ అని పిలువబడే పుణ్యక్షేత్రం కూడా ఇదే. ఈ గుడిని చోళ, హొయసల, విజయనగర తదితర మహారాజులు అభివృద్ధి చేశారు. ఈ పుష్పగిరి పీఠానికి భరతఖండంలోని ఎందరో రాజులు భూములను దానంగా ఇచ్చారు. ఇక్కడ అరుణాచలంలో లాగా పుష్పగిరి గిరి ప్రదక్షిణ కూడా చేస్తుంటారు భక్తులు. ఆ సూర్య భగవానుడు సైతం తన కిరణాలతో నీటిపై పడి ప్రతిబింబిస్తూ చూపలను సైతం ఆకర్షించే పుణ్యక్షేత్రం కూడా ఇదే. ప్రభుత్వాలు కనికరిస్తే ఈ భారతదేశంలో ఉన్న ఎన్నో పేరుగాంచిన పీఠాలలో ఇది కూడా ఒకటవుతుంది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.